మంచి కోసం చేసిన టెంట్ తీసేమంటున్నారు కదా బాగా టెంట్ తీసి కూర్చోండి. అదే టెంట్ తీసేమంటున్నారు కదా. టెంట్ తీసారు మామూలు కూర్చుని ఎక్కడ దండలే వేసుకున్నా ప్రెసిడెంట్ గారు మన అందరికి దండలే అందరికి దండలే వేసి నిరాహార తీసి ఆగిపోతా దండ చేస్తేనే కూర్చోండి ఇరిపోయింది గారు ఇలా వేసుకోండి పెయినీర్లా వేసుకోండి. మారదాం అక్కడి నుంచి పోనీ ఎందుకు లేదు మనకి అని చెప్పి మళ్ళీ ప్లేస్ మార్చి మళ్ళీ మా సొంత స్థలంలో టెంట్లు వేసుకుని మళ్ళీ ఏర్పాట్లు చేసుకుంటాం. మళ్ళీ ఉదయం వచ్చి పోలీసులు దౌర్జన్యంగా టెంట్లు ఓడబెట్టుకుని చాలా దౌర్జన్యం చేసి డిపార్ట్మెంట్ లాక్కుని పోయిన పరిస్థితి చూస్తున్నాం. నేను చాలా బట్టి రాజకీయంలో ఉన్నాను, సుమారు 12 సంవత్సరాలు బట్టి నేను రాజకీయంలో ఉన్నాను. ఎక్కడ ఈ పరిస్థితి నేను ఎప్పుడు చూడలేదు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం నేను ఎప్పుడు చూడలేదు. గత 5 సంవత్సరాల్లో కూడా, గత 2 సంవత్సరాల ముందు 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం వారు ప్రతిపక్షంలో ఉన్నారు. వందలాది కార్యక్రమాలు చేశారు, నిరసన కార్యక్రమాలు. ఆ రోజు మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రోజు కూడా వారు ఏ కార్యక్రమం చేస్తున్నారో ఎప్పుడు కూడా మా తుల్లో కానీ ఎప్పుడు ఆ సంస్కృతి లేదు. ఎప్పుడు మేము దాని మీద దృష్టి పెట్టలేదు, పట్టించుకోలేదు. ఆ సంస్కృతి ఎప్పుడు లేదు. అంటే గతంలో మరి అత్యంత దుర్మార్గంగా యనమల రామకృష్ణ గారు తమ్ముడు యనమల రామకృష్ణ గారు పరిపాలించాడు. మరి వాళ్ళ తమ్ముడు పక్కెళ్ళాడు. ఈయనన్నా కొద్దిగా న్యాయబద్ధంగా పరిపాలిస్తానంటే ఈ 80 సంవత్సరాల వయసులో ఈయన ఎంత పాపం మూట పెట్టుకుంటున్నాడో ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ఈ మాటలు మాట్లాడుతున్నాం. ఎక్కడా లేని సంస్కృతి, సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి పారేశారు. మళ్ళీ రాష్ట్రంలో సిస్టమ్ బాగుపడాలి, వ్యవస్థలన్నీ గాడిలో రావాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాల్సిన పరిస్థితి ఉంది. చాలా దారుణం. 2 రోజుల క్రితం అయితే సుమారు నియోజకవర్గంలో 90 మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడదామని ప్రయత్నం చేశారు. ఎవరో ఏదో పోస్ట్ యాక్ట్ చేశారు. అంటే పోస్ట్ ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి బెండపూడి పంచాయతీలో కొండని అన్యాయంగా తవ్వి పారేస్తుంటే ఒక యూట్యూబర్ వీడియో తీసి వారికి ఫోన్ చేసి, ఏమండి ఇలాగా కొండను తవ్వేస్తున్నారు, పైన ఉన్న టెంపుల్ మీద ఉన్న బిల్డింగ్స్ కానీ అన్ని కిందకి జారిపోతాయి కదా, కరెక్ట్ కాదంటే నువ్వెవడోరా చెప్పడానికి, అవసరమైతే కొండే కాదు దేవుడు గుడి తవ్వారేస్తానని చెప్పేసిన మాటలు. అంత కళ్ళు మూసిపోయిన పరిపాలన కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను గత 2.5 26 నెలల నుంచి 27 నెలలు అవుతున్నట్టుగా ఉంది. నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మరి ప్రజలు తిరస్కరించారో ఈవీఎంలు తిరస్కరించాయో
మొత్తం మీద మేము తిరస్కరణకు గురైనప్పుడు మీరు పరిపాలన చేయాలి, న్యాయబద్ధంగా పరిపాలన చేయాలా. మీరు ఏ విధంగా పరిపాలన చేయాలో ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ఆ పరిపాలన మేము చూస్తున్నాం. అంతేగాని నేను ప్రతిదానికి మీరు చేసిన ప్రతి అన్యాయానికి కూడా ప్రతి దౌర్జన్యాలకి నేను వేలు పెట్టలేదు. కానీ ఈరోజు కార్యక్రమం డిఎస్సి మీద ఏ రకంగా ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్లు కానీ ఏ రకంగా డిఎస్సి రాసిన ఇటువంటి యువకులను ఏ రకంగా మోసం చేశారో, ఉద్యోగమే జీవితం కింద వాళ్ళ కష్టపడి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని కోచింగ్ తీసుకుని వాళ్ళు పూర్తిగా సంసిద్ధత ట్రైన్ అయ్యి సెలెక్ట్ అయిన పరిస్థితుల్లో కూడా కనీసం డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. నకిలీ వికలాంగ సర్టిఫికేట్ల మీద ఉద్యోగాలు ఇస్తే పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూసాం. ఆటల్లో పాల్గొంటే అంటే దేశాన్ని పరువు నిలబెడతా నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, సెలెక్ట్ అయినా సరే. పాల్గొంటే అంటే ఆ గేమ్ చూడడానికి వెళ్ళి అక్కడ వెళ్ళిన వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తే ఆడు సర్టిఫికేట్ తెచ్చుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు తీసిన పరిస్థితి చూసింది. మరి ఇప్పుడిప్పుడే అంటున్నారు మరి పోలీసు ఉద్యోగాల్లో కూడా ఇటువంటి జరిగాయి అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నిరుద్యోగులు వచ్చి. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంటి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షల కోట్లు పెట్టుబడులు ఇస్తాను, ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. మరొకసారి గుర్తు చేస్తున్నాను, షణ్ముఖ వ్యూహం అని చెప్పేసి ఇంకో మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ షణ్ముఖ వ్యూహంలో భాగంగా మండలానికి 500 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసి మనిషికి 10 లక్షలు గవర్నమెంట్ ద్వారా ప్రోత్సాహం కింద ఇప్పించి, ఉచితంగా ఇప్పించి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి కూడా మోసం చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రశ్నిస్తూ ఇటువంటి యువతలు ధైర్యంగా రోడ్డెక్కి, ఇటువంటి యువకులందరూ ధైర్యంగా రోడ్డెక్కి ప్రశ్నిస్తుంటే వీరు నిరసన తెలియజేద్దామంటే వీళ్ళ గొంతు నొక్కేసి ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ వారి చేతిలో ఉందని చెప్పేసి వీరు గొంతు నొక్కేసి ప్రయత్నం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీకున్నది మంచి పేరు ఉంది, చెడ్డ పేరు కింద మార్చిపోకుండా అవసరం దశలోని ధర్మం కూడా అనిపించుకోదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. చిన్న రిమార్క్ మా మీద చూపించండి. ఏంటి పనులన్నీ? రాజకీయం ఎప్పుడు ఒక దగ్గర ఉండదు కదా, అటు ఇటు మారుతుంది కదా. ధర్మమేనా అది? వ్యవస్థలు కొప్పుకొలిచేది ధర్మమేనా? ఏమైపోయింది? ఒక టెంట్ వేసుకుంటాం, కూర్చుంటాం, ఇదే మాటలు ఆ టెంట్ కూడా చెప్పుకుని వెళ్తాం, అయిపోతుంది. మరి ఇంతమంది ఇంత ఎండలో ఇంత వేడిలో గొడుగులు వేసుకొని కూర్చొని డిహైడ్రేట్ అయిపోయే పరిస్థితి. ఎందుకు ఇంత సైకోయిజం మీకు యనమల రామకృష్ణ గారు? ఎందుకు వచ్చింది ఇంత సైకోయిజం ఈ వయసులో? తప్పు కదా సార్, వ్యవస్థలు డిస్టర్బ్ అవుతాయి కదా. మీరు ఉద్యోగ భృతి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏదన్నా అంటే 100 కోట్లు పెట్టుబడి